ఈరోజు మనం అతి ముఖ్యమైన మొక్క గురించి తెలుసుకుందాం. ఇప్పుడు సాధారణంగా మనకి చిన్న పిల్లకాయలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు జ్వరము, జలుబు, తలనొప్పి, పడిశము ఇలాంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. అదేవిధంగా శీతలం కూడా పడుతుంది. శీతలమే కాదు, ఈ చెవు నొప్పులు ఈ ప్రాంతంలో అంతా కూడా నొప్పి అనేది ఏర్పడుతుంది. అదే శీతలం అని కూడా అంటారు. అలాంటప్పుడు మనమన్నా పెద్దవాళ్ళు ఓర్చుకోవడమే కష్టం. అదే చిన్న పిల్లకాయలు అయితే చాలా బాధపడిపోతుంటారు. అలాంటి దానికి మనం చిన్న పిల్లకాయలు బాధపడేదే కాకుండా మనల్ని బాధ పెడతా ఉంటాం. అలాంటి దానికి మనము ఒక చిన్న ఉపాయం ఒకటి చెప్తా. అది దేనిని ఈ మొక్క చూడండి. ఈ మొక్క పేరు వచ్చి కుప్పంటి ఆకు అనేసి అంటాం. కుప్పంటి ఆకు, దీని పేరు కుప్పంటి ఆకు. వీటి ఆకులనే మనం దుస్సుకొని దీంతో పాటు కొద్దిగా కస్తూరి పసుపైన లేదా మామూలు పసుపైన వేసి దుస్తే కొద్దిగా సున్నం ఈ మూడుని వేసి బాగా దంచి ఆ పసరిని ఈ సైడ్ రుద్దినామనుకో, రుద్దినామంటే వాళ్ళకి పట్టుండే జ్వరం కానీ, తలనొప్పి కానీ, జలుబు కానీ వెంటనే నయం కావడం అనేది జరుగుతుంది. అట్లనేసి కడుపుకి ఇవ్వకూడదు, కడుపుకి వాడకూడదు. దీన్ని ఈ చెంపల వరకే వాడటం అనేది చేసుకోవాలి. చేసుకుంటే వెంటనే నయం కావడం అనేది జరుగుతుంది. దీని పేరు వచ్చి కుప్పంటి ఆకు. బాగా చూడండి.